1999 సంవత్సరం లండన్ నుండి వచ్చిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు హైదరాబాద్ చూసి ఆశ్చర్యపోయారు. ఒకే ఒక్క వ్యక్తి బంజారా హిల్స్ రాళ్ల మధ్య ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా సామ్రాజ్యాన్ని సృష్టించారని వారు నమ్మలేకపోయారు. అది కేవలం ఒక స్టూడియో కాదు, ఒక అద్భుతం. కృష్ణా జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన రామోజీరావు గారికి వ్యాపారం అంటే కేవలం లాభం కాదు, ఒక నమ్మకం. వ్యవసాయం నుండి వ్యాపారంలోకి అడుగుపెట్టినప్పుడు ఆయన దగ్గర ఉన్నది కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమే. ఎవరూ ఊహించని రంగాల్లో ఆయన అడుగుపెట్టారు. వార్తాపత్రికల రంగంలో ఆయన సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రజల భాషలో వార్తలు అందించి ప్రతి ఇంటికి పేపర్ చేర్చారు. కాని ఆయన కల అంతటితో ఆగిపోలేదు. 1990ల మధ్యలో ఆయన దృష్టి సినిమా రంగంపై పడింది. అప్పుడు అందరూ అది సాధ్యం కాదన్నారు. ఆ సమయంలో హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందుతున్న నగరం. రామోజీరావు గారు నగరం వెలుపల వేల ఎకరాల భూమిని సేకరించడం మొదలుపెట్టారు. అక్కడ కేవలం చెట్లు, రాళ్లు మాత్రమే ఉండేవి. ఇక్కడ సినిమా షూటింగ్లు ఎవరు చేస్తారు అని విమర్శకులు నవ్వారు. 1996లో నిర్మాణం మొదలైంది. రాత్రి పగలు తేడా లేకుండా పనులు జరిగాయి. ఆయన ప్రతి చెట్టును, ప్రతి తోటను స్వయంగా దగ్గరుండి చూసుకున్నారు. ఆయన లక్ష్యం ఒక్కటే, హాలీవుడ్ స్థాయి సౌకర్యాలు మన హైదరాబాద్లో ఉండాలి. అది ఒక సాహసం. ముఘల్ గార్డెన్స్ నుండి జపనీస్ గార్డెన్స్ వరకు, విమానాశ్రయం సెట్ నుండి రైల్వే స్టేషన్ వరకు అన్నీ కృత్రిమంగా సృష్టించారు. 1997 నుండి 98 నాటికి ఈ ప్రాజెక్ట్ రూపురేఖలు చూసి సినిమా పరిశ్రమ షాక్ అయింది. ఇది ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని అందరికీ అర్థమైంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. కేవలం సినిమాలకే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఈ అద్భుతాన్ని చూపించాలని రామోజీరావు గారు నిర్ణయించుకున్నారు. ఇది ఒక పెద్ద రిస్క్. స్టూడియోలోకి టూరిస్టులను అనుమతించడం అప్పట్లో కొత్త విషయానికి. 1999లో గిన్నిస్ బుక్ రికార్డు వచ్చిన తర్వాత దేశం నలుమూలల నుండి జనం రావడం మొదలుపెట్టారు. సెలవుల్లో లక్షలాది మంది సందర్శకులు వచ్చేవారు. కేవలం శాకాహార భోజనశాలలు, అద్భుతమైన వినోదం, కుటుంబాలకు ఇది స్వర్గధామం అయింది. ఆయన విజయం వెనుక ఉన్న రహస్యం క్రమశిక్షణ. తెల్లవారుజామునే నిద్రలేచి పనులన్నీ పర్యవేక్షించేవారు. ఆయనకు విశ్రాంతి అనే పదం తెలియదు. ప్రియా పచ్చళ్ల వ్యాపారం నుండి ఈటీవీ వరకు ప్రతి దాంట్లోనూ ఆయన ముద్ర ఉండేది. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడపడం సులభం కాదు. 2000ల ఆరంభంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారు. అందుకే ఆయనంటే అందరికీ అంత గౌరవం. 2002 నుండి 2003 సమయానికి ఈటీవీ ద్వారా ప్రాంతీయ వార్తలను విప్లవాత్మకంగా మార్చారు. ప్రతి జిల్లాకు ఒక ఎడిషన్ పెట్టి సామాన్యుడి గొంతుకను వినిపించారు. మీడియా రంగంలో ఇది ఒక సంచలనం. ఆయన ఎప్పుడూ తెలుగు భాష, సంస్కృతిని కాపాడటానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఫిల్మ్ సిటీలో జరిగే ప్రతి ఉత్సవం తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉండేది. సంక్రాంతి, ఉగాది పండుగలకు అక్కడ జరిగే వేడుకలు కనుల పండుగ. 2004 నాటికి బాలీవుడ్ పెద్ద పెద్ద సినిమాలు కూడా షూటింగ్ కోసం హైదరాబాద్ రావడం మొదలుపెట్టాయి. ముంబైని కాదని నిర్మాతలు ఇక్కడికి వచ్చారంటే అది రామోజీరావు గారు కల్పించిన సౌకర్యాల వల్లే. షారుఖ్ ఖాన్ నుండి రజనీకాంత్ వరకు అందరూ ఇక్కడ షూటింగ్ చేశారు. ఫిల్మ్ సిటీలోని రెస్టారెంట్లలో దొరికే శుద్ధ శాకాహార భోజనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వేడి వేడి ఆవకాయ అన్నం, గుత్తి వంకాయ కూర అక్కడ తినడం ఒక అనుభూతి. ఆయన స్వయంగా ఆహార నాణ్యతను పరీక్షించేవారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఇంత సాధించగలరా అనిపిస్తుంది. ఆయన నమ్మే సిద్ధాంతం ఒక్కటే, పని దైవం. ఆయన వేసిన బాటలో ఎంతోమంది యువ వ్యాపారవేత్తలు నడిచారు. ఆయన కథ ఒక పాఠం. మీరు గమనించారా? రామోజీరావు గారు ఎప్పుడూ స్వచ్ఛమైన తెలుపు రంగు దుస్తులే ధరిస్తారు. అది ఆయన మనసులోని స్వచ్ఛతకు, సరళత్వానికి నిదర్శనం. కోట్లు సంపాదించినా ఆయన జీవనశైలి చాలా నిరాడంబరం. కష్టాల్లో ఉన్న రైతులను, తుఫాను బాధితులను ఆదుకోవడంలో ఆయన ముందుండేవారు. ఈనాడు రిలీఫ్ ఫండ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వ్యాపారం ప్రజల కోసమే అని ఆయన నమ్మారు. హైదరాబాద్ పేరు ప్రపంచ పటంలో నిలపడంలో ఆయన పాత్ర మరువలేనిది. విదేశీ పర్యాటకులు ఇండియా వస్తే తాజ్ మహల్ తర్వాత ఫిల్మ్ సిటీ చూడాలనుకునే స్థాయికి ఆయన దీనిని తీసుకెళ్లారు. ఆయన కేవలం ఒక వ్యాపారవేత్త కాదు, ఒక దార్శనికుడు. ఆయన కలలు కన్నారు, వాటిని నిజం చేశారు, మనందరికీ చూపించారు. శూన్యం నుండి సృష్టి ఎలా చేయాలో నేర్పించారు.
తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ రామోజీరావు గారు. ఆయన జీవితం నేటి యువతకు, రేపటి తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఒక సామాన్యుడి అసామాన్య ప్రయాణం ఇది. రామోజీరావు గారి జీవితం మీకు స్ఫూర్తినిస్తే ఈ వీడియోను లైక్ చేయండి మరియు తెలుగు ట్రెల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.